ముందుగా వైకే టీవీ మీడియాకి నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కుండల సాయి కుమార్ యాదవ్. నేను అఖిల భారతీయ యాదవ్ మహాసభ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగాను, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగాను, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను బాధ్యతల్లో ఉన్నాను. అయితే ఈరోజు మీరు ఒక బీసీ కులం గురించి మీరు మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి, అణగారిన బీసీల గురించి, అసమానతకు గురైనటువంటి బీసీల గురించి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాటంలోనే బీసీలకి చదువు లేకపోవడంలోనే అభివృద్ధి లేకపోతుందనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే, ముందు చదువుని వీళ్ళకి అభ్యసిస్తే చదువు లేనిదే నీతి ఉండదు, నీతి లేనిదే అభివృద్ధి ఉండదు అనే ఒక ఆలోచన విధానంతో ముందును అందరికీ చదువు చెప్పడం మొదలుపెట్టారు. కానీ బీసీల ఆశాజ్యోతి ఎవరంటే మహాత్మా పూలే గారు. కాకపోతే బీసీలు మన ఆంధ్రప్రదేశ్లో 143 బీసీ కులాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ బీసీ కులాలకి ఏ అభివృద్ధి లేకుండా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు అణగార్చి వేస్తున్నాయే తప్ప బీసీలకి ఏ రకమైన అభివృద్ధి కూడా చూపించడం లేదు. అయితే మేము చాలా పోరాటాలు చేస్తున్నాం. ఒక రకంగా ఇంకోటి ఏంటంటే, బీసీల్లో కొంతమంది ఇంకా మళ్ళీ బీసీ రిజర్వేషన్ తీసుకుందామని కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. దాని మీద మేము మళ్ళీ పోరాటం చేయడం, మా బీసీ సామాజిక వర్గాల అభివృద్ధి లేకపోయినా మళ్ళీ ఈ ప్రభుత్వాలు ఏ రకంగా కూడా మా జనాభా దామాషా ప్రకారంగా మాకు రావాల్సిన ఫలాలు అనేది కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నాయి. కాబట్టి మేము దేనికైనా ప్రతిదానికి పోరాటం చేసుకుంటేనే వెళ్తున్నాం తప్ప మాకు ఏ రకమైన న్యాయం జరగటం లేదు. మేము దాని గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా చిన్నతనం నుంచి కూడా కుల వివక్షత చూపించి మాకు ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఒక రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో సామాజికంగా కూడా మమ్మల్ని ఎదగనివ్వకుండా ఈ అగ్రకుల సామాజిక వర్గాలు మమ్మల్ని అణిచివేస్తున్నాయనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.